వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. పాపది 6th month ఫోటోషూట్. యాక్చువల్గా డిసెంబర్లో మనకు వచ్చే ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంది అంటే అది క్రిస్మస్ కాబట్టి, సో క్రిస్మస్ థీమ్తో చేద్దాము అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో మీరే చూసేయండి. పాపనైతే శాంతా క్లాస్లో రెడీ చేశాను, బికాస్ క్రిస్మస్ అంటే మెయిన్ అదే కదా. ఇంకా గిఫ్ట్స్ అవి రెడీ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ టైంలో నాకు అంత టైం లేదు, అందుకే ఇంక రెడీ చేయలేదు. అండ్ ఒక చిన్న పేపర్ని స్టార్స్ కింద అయితే కట్ చేశాను, చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ స్టార్స్ వరకు కట్ చేశాను. ఇంకా చాక్లెట్స్ తీసుకొని 6 అని అయితే రాస్తున్నాను అనమాట. ఆ 6 అని రాయడం చాలా ఇబ్బంది అయింది అనమాట, చాక్లెట్స్తో అంత పర్ఫెక్ట్గా రాలేదు. చాలాసేపు ట్రై చేశాను, బట్ ఓకే, కొంచెం పర్ఫెక్షన్ వచ్చినంత వరకు ట్రై చేశాను. తర్వాత ఇంక వదిలేసాను. ఇంకా నేను కట్ చేసిన స్టార్స్ అన్నీ అయితే ఇంకా అరేంజ్ చేస్తాను అనమాట. మరీ అంత స్టార్ షేప్లో లేకపోయినా, బట్ ఓకే, ఐ థింక్ సాటిస్ఫైడే. ఇంకా ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉంటే పెట్టాను అనమాట, లైక్ గిఫ్ట్ కింద అనమాట. కింద డెకో అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, బట్ పాపను రెడీ చేయడానికి మాత్రం నాకు చాలా టైం తీసుకుంది. ఇలా పెడితే అలా లాగేస్తుంది, ఇలా పెడితే అలా లాగేస్తుంది, అస్సలు సపోర్ట్ చేయలేదు. 6th month లోపల వరకు మనం ఏం చెప్పినా అసలు ఏం చేసేవారు, సైలెంట్గా ఏం చేసినా చేయించుకునేవారు. ఎలా డ్రెస్ చేసినా సైలెంట్గా ఉండేవారు, ఎలా పెడితే అలా ఉండేవారు. ఈ పాకడం ఎప్పుడైతే వచ్చిందో వామ్మో ప్రాణాలు తీసేస్తుంది. అసలు వేసిన దగ్గర అస్సలు ఉండట్లేదు. ఇప్పుడు ఏంటి డాడీ ఏదో వీడియో తీసామని చెప్పి అలా ఒక 2 minutes 3 minutes ఉంది అంతే, అప్పుడు కూడా కాల్ చూడండి ఎలా ఆడిస్తుందో. ఇంకా వీడియో చిన్నది తీసిన తర్వాత ఇంకా కాసేపు సపోర్ట్ చేసింది, ఆ తర్వాత చూడండి మొత్తం అంతా ఎట్లా పీకేసిందో. నేను కష్టపడి రెడీ చేస్తే తను అన్ని పీక్ పడేస్తుంది అనమాట. ఎక్కడ వీడియో క్యాప్చర్ చేయకముందే మొత్తం అన్ని లాగేస్తుందని చెప్పి నేను అత్తమ్మ అయితే తన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి పిలుస్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వీడియో బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంది, కాసేపు నవ్వింది. నేను నవ్విస్తే ఇంకా లాభం లేదు అని చెప్పుకొని తిరిగేసింది అనమాట. తిరిగి కూర్చోపోయింది, మొత్తం అన్నీ లాగేస్తుంది. అసలు ఎలా లాగుతుందో చూడండి. ఇది యాక్చువల్గా 6th month ఎండింగ్లో చేసాము. ఎండింగ్ అంటే లైక్ 7th month 10 days వచ్చిన ఆ టైంలో చేసాం అనమాట. ఇంకా పాకడం వచ్చేసింది కదా, ఇంకా అస్సలు ఆగట్లేదు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఉంటే చాక్లెట్ లాగేస్తుంది, చాక్లెట్ నోట్లో పెట్టేసుకుంటుంది, క్యాప్ తీసి పడేస్తుంది. అసలు చెయ్యలేదంటూ లేదు, అన్నీ చేస్తుంది అనమాట. ఇంకా చేతులు, ఈ డ్రెస్ కొంచెం పొడవు అయిపోయింది. శేఖర్ యాక్చువల్గా 1 yearది ఆర్డర్ చేశారంట. అంటే కొన్నిసార్లు మనము ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కొంచెం చిన్నగా వస్తాయి, కొంచెం పెద్దగా వస్తాయి కదా. చూడడానికి చిన్నగా ఉంది అనుకొని 1 yearది ఆర్డర్ పెట్టారు. బట్ 1 yearది ఆర్డర్ పెట్టడం వల్ల కొంచెం హ్యాండ్స్ ఇవన్నీ పొడవుగా అయిపోయి, ఇంకా తను చాక్లెట్స్ తీసుకొని చూడండి ఎంత ట్రై చేస్తుందో. ఆ చేతులు పొడవుగా వచ్చేయడం వల్ల తన హ్యాండ్స్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, సో చేత్తో ఆ చాక్లెట్ని తీసుకోలేకపోతుంది. ఇంకా డైరెక్ట్గా నోట్తో తీసుకుందామని చూడండి పడిపోయి మరీ లాగేసుకుంటుంది చాక్లెట్స్ని. మేము అలా చేయకూడదు, తప్పు అంటే చూస్తుంది మా వైపు, ఏంటి ఇలా చెప్తున్నారు అన్నట్టు. చూడండి ఒకసారి ఎంతలా అసలు చాక్లెట్ తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో పాపం. తను కష్టపడి ఏదో నోట్తో చాక్లెట్ తీసుకుంటే అది మేము మళ్ళీ లాగేస్తున్నాము. సార్ లాక్కొని నేను మళ్ళీ తీసుకుంటా అన్నట్టు మళ్ళీ తీసుకుంటుంది. నిజంగా అసలు నేను ఎంత షాక్ అయినా అంటే, ఆ చేతులు 2 క్లోజ్ అయిపోతే నోట్తో కూడా తీసుకొచ్చిన తన ఐడియా ఎలా వచ్చింది నేను అస్సలు అనుకోలేదు. అంత మంచిగా ఐడియా ఎలా వచ్చింది అని చెప్పేసి. శేఖర్ లాగేస్తే చూడండి మళ్ళీ పడుకొని మళ్ళీ చాక్లెట్ తీసుకుంటుంది. నిజంగా ఫుల్ కామెడీ అనమాట. చాలాసేపు నవ్వుకున్నాం మేమైతే. మా అందరి వైపు చూస్తుంది, ఏంటి నాకు తినవట్లేదు చాక్లెట్ అన్నట్టు. తన నోట్లోంచి మేము ఎన్నిసార్లు చాక్లెట్ తీసేస్తే అన్నిసార్లు ట్రై చేస్తుంది, అస్సలు అలసిపోకుండా. చిన్నపిల్లలు కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులను చూస్తే మనం చాలా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది, చాలా బాగా నవ్వు వస్తుంది కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. మా దియా తల్లి చేసిన పనులు చూసి మేమైతే చాలా నవ్వుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. నేను అన్నాను, ఎందుకు బుజ్జి యూట్యూబ్లో ఇది పెట్టొద్దులే, మన వరకే యూట్యూబ్లో వద్దు అని చెప్పాను. శేఖర్ అన్నారు, లేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూసి కాసేపు నవ్వుకుంటారు కదా, పెడదాము అని చెప్పి ఎడిటింగ్ చేసినప్పుడు ఈ వీడియో కూడా పెట్టారు తను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా జరిగిందో. నేను చాలా నీట్గా రెడీ చేస్తే మొత్తం పీకేసింది. సో 6th month ఫోటోషూట్ అయితే ఇలా జరిగింది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.